నా పేరు అమర్ రోస్ పాలువాయి అమర్ రోస్ రెడ్డి నా పేరు. మాది రెడ్డిపాలెం, కారంపడి, పల్నాడు. మేము ఓమిక్ పొటాస్ అనే మందు 20 కేజీల ప్యాకింగు. దీని సాగు తోటకి నాకున్న 7 ఎకరాల మిరప తోటకి మొత్తానికి చల్లా నేను. మందు కట్టలు చాలా వరకు పెట్టుబడి తగ్గించుకోవచ్చు. రైతు ఇబ్బంది పడకుండా నష్టపోకుండా ఉంటాడు. ఇది చూడు, నేను ఈ తోటకి సాగు తోటకి పెడితే కాపు కనీసం ఒక 4.5 అడుగులు ఉంది. చెట్టు నిండా కాయ ఉంది. మందు కట్టలు కూడా ఎకరానికి నేను మ్యాజిన్ చల్లింది 10 కట్టలే చల్లింది, అంతకంటే ఎక్కువ కూడా చల్ల. మందు కట్టలు ఎక్కువ చల్లినా కూడా మీరు బొబ్బరు వచ్చే అవకాశం ఉంది. మందు కట్టలు చాలా తగ్గించుకొని భూమికి పొటాస్ అనేది ఎకరానికి 20 కేజీలు కాదు, బలం మందులో డిఏపిలో కానీ ఏ మందులో కలుపుకొని ఎదబెట్టుకుంటే ఇబ్బంది ఉండదు. దిగుబడి కూడా బాగా వస్తుంది. ఎకరం 30 క్వింటాల దాకా కాసే ఉంది మాది ఆల్రెడీ. ఇటు పక్క ఇటు నుంచి ఇటు 2 ఎకరాలు ఊరికి పొటాస పెట్టినవు. ఈ పక్క పెట్టలేదు. ఈ పక్క పెట్టపోయేలాగా అక్కడక్కడ బొబ్బరి చెట్టు తగులుతుంది. ఆయన పెట్టనేలా చూద్దామని ఇటు పక్క వచ్చేలాక మొత్తం 2 ఎకరాల చిల్లర ఉంటుంది. ఒక చెట్టు కూడా బొబ్బరి చెట్టు అనేది లేదు. కింద నుంచి పైదాకా 4.5 అడుగులు ఉంటుంది చెట్టు, పైదాకా కాపే ఉంది. ఎకరానికి వచ్చేలాక 30 క్వింటాల కాయ అడ్డగోలుగా అయింది. ఇదంతా ఒక కొమ్మే, ఒక చెట్లు ఒక కొమ్మే. ఇది చూడండి, బాగుంటుంది చూడండి. ప్రతి రైతు ఓమిక్ పొటాస్ అనేది ప్రతి రైతు పెట్టుకోవచ్చు. బొబ్బరు ముప్పాలంతా తగ్గే సూచనలు ఉంది దీనికి. కింద నుంచి పైదాకా అంత కాయ సగం భాగం పండిపోయినాయి ఆల్రెడీ. కోద్దామంటే పచ్చికాయగం ఇద్దని ఆపుతున్నాం. ఈ మందు అనేది ప్రతి ఒక్కరు పెట్టుకోండి, దీంట్లో రాజీ పడే పనే లేదు. ఈ ఏడు ఎట్టా అయిపోతుంది కాబట్టి సంవత్సరం ముందుకు ప్రతి ఒక్కరు వాడి ఎకరానికి మ్యాక్సిమం 10 కట్టల కంటే ఎక్కువ పడవు, అంతకంటే ఎక్కువ పడవు. బలం అంతా కూడా పెట్టే పని లేదు, మందు కట్టలు ఎక్కువ చల్లే పని లేదు. 10 కట్టలు చాలు. నెంబర్ 1 విత్తనం కూడా మంచి విత్తనం తీసుకొచ్చుకొని వేసుకున్నాం మేము. వేసుకోవటం తేజ కూడా పైన 1 ఎకరం ఉంది, తేజ కూడా వేసి ఆల్రెడీ. తేజ ఇప్పుడు కోత్తనే ఉన్నా 30 క్వింటాలు కాసింది తేజ ఆల్రెడీ ఎకరం. పచ్చికాయ విత్తనానికి అన్నిటికీ పెట్టిన తేజ 3 ఎకరాలు ఇచ్చిన, 3 ఎకరాలు 30 చొప్పున వస్తాయి. ఈ పచ్చికాయ ఇలా నాటు విత్తనం మటుకు 30 క్వింటాల పైన కానీ తగ్గదు ఈ విత్తనం. ఇప్పుడు నేను నడిచేది నాటు విత్తనం, ఇది ఎదబెట్టింది. మీరు హ్యూమిక్ పొటాష్ ఏ దశలో పెట్టారండి? ఇప్పటికి చిన్న నారు సర్ది ఒక 8లో పెట్టాం, ఒక అడుగు 8లో. మీరు అది పెట్టినాక ఎన్ని రోజుల దాకా ఫర్టిలైజర్ పెట్టలేదండి? పట్టలేదు, 50 రోజులు పెట్టలే. ఓకే. అప్పుడు పెరుగుదల ఎట్లుందండి 50 రోజుల దాకా? దాదాపు 3.5 అడుగులు వచ్చింది ఇప్పటికి. ఓకే. ఇప్పుడు మీరు పక్కన వేసారు కదా మిర్చి, వాళ్ళ చేను ఎట్లా ఉంది? వారు ఎన్ని కట్టల ఫర్టిలైజర్ వాడు ఉంటారు? వాళ్ళు టిప్పుకి మందు కట్టలు ఎకరా 3 కట్టలు చల్లుతున్నారు. మ్యాచ్ ఇప్పుడు ఒక 6-7 సార్లు చల్లి ఉంటారు. ఒక 20 కట్టలు పడి ఉంటాయి. నాదైతే 10 కట్టలే, పక్క చేను 20 కట్టలే దాగేశాడు. నేనైతే 10 కట్టలే వేసా దీనికి. ఇప్పుడు ఇంకేలా కట్టలు వేద్దాం అనుకుంటుంటే మళ్ళీ ఏమైనా సుబ్బారావు గారు అవసరం లేదంటుండు. లేకపోతే ఇంకేదైనా వేస్తే కొద్దిగా కింద బంధు ఊరుతాయి అని వేద్దామని ఆలోచన అంతే. ఇప్పుడు వరకు 10 కట్టలే వేయాల్సినంత అవసరం కూడా లేదు. ఏదైనా ఎకరం 2 కట్టలు పలసంగా చల్లుదామని. ఈ తోట ఎంత హైట్ వచ్చి కాసింది? కింద నుంచి ఎన్ని అడుగులు ఫీట్లు దాకా కాసింది? 3.5 అడుగుల నుంచి కాసుకుంటూ వచ్చింది. ఇప్పుడు 4.5 ఉంటుంది, పైదాకా కాపే ఉంది. మేమైతే 30 అయితే నమ్మకం, 30 కాసింది. చూడండి, 4.5 అడుగులు 5 అడుగులు హైట్ చెట్టు కూడా ఎట్లా కాసింది ఒకసారి చూడండి. ఒక్క కొమ్మ ఇది, ఒక్క కొమ్మలో కాయలు మాత్రం ఇవి. ఏం రంగు ఉన్నాయో చూడండి, చెట్టుకు అతికిచ్చినట్టే ఉన్నాయి. ఎక్సలెంట్గా కాసిందండి. ఇప్పుడు ఈ చేలో ప్రజెంట్ కాయలు కోపిస్తున్నాడు. ఇప్పుడు దాకా మనం చూసింది నాటు వెరైటీ, ఓపీ వెరైటీ అంటారు. ఇప్పుడు మనం తేజ తోటలోకి వెళ్తున్నాము. ఇప్పుడు కోస్తే ఇప్పుడు 10 క్వింటాలు అవుతాయంట.
ఆ కోసిన తోట కూడా తేజ తోట కూడా ఒకసారి చూడండి. ఈ తేజ తోట గురించి చెప్పండి ఆ రోసిరెడ్డి గారు. దీనికి కూడా 10 కట్టలండి వేసింది. ఆ, ఒక కట్ట ఓమిక్ పొటాస్ పెట్టాను దీంట్లో. ఆ, డిఏపి 2 కట్టల్లో ఒక కట్ట కలిపి ఉమ్, పెట్టాము. ఉమ్, దీనికి కూడా 10 కట్టలే పడ్డాయి. ఉమ్, ఇప్పుడు కోసే 10 గంటలు అయితే ఉమ్. ఇస్తాను. అట్లే ఉందన్నా. ఒకసారి తోట చూడండి, తేజ తోట వెరైటీ ఎట్లా ఉందో, ఎంత బాగా కాసిందో చూడండి. కింద నుంచి కాపే. ఇప్పుడు దీంట్లో 10 క్వింటాలు అయినాయి ఆల్రెడీ. ఈ తేజ వెరైటీ తోట ఇప్పటికి కూడా కాయలు కోసినా కూడా చూడండి ఏమాత్రం వర్ణం తగ్గలేదు. ప్రతి ఒక్క రైతు హ్యూమిక్ పొటాష్ ఖచ్చితంగా వాడండి. మనం ఫర్టిలైజర్ వాడకుండా రైతు దెబ్బతినకుండా నష్టపోకుండా నల్లి తామర పురుగు తట్టుకునే శక్తి ఉండేటట్లు మొక్కలో తీపిదనం తక్కువ ఉంటే ఆటోమేటిక్ అన్ని రోగాలన్నీ చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి రైతు ఏమనుకుంటాడంటే ఫర్టిలైజర్ ఎక్కువ పెడితే ఎక్కువ హైట్ వచ్చి ఎక్కువ కాపు కాస్తుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది అనుకుంటారు. అది తప్పు. మొక్కకి బలం ఉంటే, అంటే కింద రూట్ వ్యవస్థ గట్టిగా ఉంటే ప్రతి ఒక్క రైతు ఎక్కువ దిగుబడి తీయడానికి అవకాశాలు ఉంటుంది. దానికి నిదర్శనం పాలవై అమర్ రోసిరెడ్డి గారు. ఆయన మాటల్లోనే చివరిగా వినండి. రెడ్డి గారు, దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు కోస్తే 10 అయిద్దండి. ఇది ఒక 20 క్వింటాల పచ్చికాయ ఉంది. ఓకే. దీనికి కూడా నాటుతో పాటు పెట్టాము. దీనికి కూడా ఓకే 10 కట్టలు ఇప్పుడు దాకా 10 కట్టలు వేసాము. ఒక ఇది కూడా 4.5 అడుగులు ఉంటుంది హైట్. ఓకే. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో ఈ కుప్ప రాశి దగ్గర మాట్లాడదామండి ఈ పాలవై అమర్ రోసిరెడ్డి గారితో. ఓకే రెడ్డి గారు.